మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతారు. నమస్కారం నమస్కారం. గురుగారు, ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మీరు యొక్క గ్రహ గోచారం ఏంటంటారు ఈ మాసంలో? వృషభ రాశి వారికమ్మా కొంతవరకు మంచి కాలమే నడుస్తుందని చెప్పాలి. కారణం ఏంటంటే వీళ్ళకి కారకుడైన శని భగవానుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో శని సంచారం అనేది చాలా యోగిస్తుంది వృషభ రాశి వారికి. ఏకాదశ స్థానం కాబట్టి వృషభ రాశి వారికి మంచి కాలమే నడుస్తుంది. పైగా ఈ మధ్య ఏంటంటే ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి బృహస్పతి కూడా మారాడు కాబట్టి జూన్ మాసంలో కొన్ని విషయాల్లో మెరుగైంది, కొన్ని విషయాల్లో కొంచెం వీళ్ళకి సమస్యలు వచ్చి ఉండవచ్చు. అయితే మొత్తం మీద చూసుకుంటే వీళ్ళకి శని భగవాన్ దృష్టి వల్ల ఆయన ఇచ్చే యోగం వల్ల, పైగా రాహు దశమ స్థానంలో సంచారం రాశి నుంచి, దానివల్ల వృత్తిలో మంచి ఎదుగుదల, పైగా ధనానికి సంబంధించిన ప్రోత్సాహాలు ఇవన్నీ బాగా వస్తాయి. అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి. అయితే ఏంటంటే రాశి ఫలితాలు చూసుకునేప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే చంద్రాష్టమం ఎప్పుడు అవుతుంది అని చూసుకోవాలి. వీళ్ళకి చంద్రాష్టమము ఆగస్టు 23-24 మధ్యలో అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అంటే చంద్రాష్టమం ఈ రాశి వారికి ఎలా వర్తిస్తుంది అంటే వృషభ రాశి వారికి వృషభ రాశి నుంచి చంద్రుడు 3వ స్థానం అవుతుంది. అంటే ఈ చంద్రాష్టమం అయినప్పుడు వీళ్ళకి కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఆ సమయంలో. అది కాకుండా వీళ్ళకి ఆత్మవిశ్వాసం తగ్గడం ఒకటి, అదే కాకుండా వీళ్ళ తోబుట్టువులతో కొంచెం వివాదాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఆరోగ్యం కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. ఇట్లాంటి కొంచెం చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి కూడా తగ్గుతాయి. అయితే ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఈ మాసంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏంటంటే శని భగవాన్ సంచారం బాగుండా అంత ఓవరాల్గా అంత బాగుంటుంది వీళ్ళకి. అయితే రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు 5వ స్థానంలో ఉండి నీచిపడుతున్నాడు 3వ తారీఖు తర్వాత. దానివల్ల వీళ్ళకి కొంతవరకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య జాగ్రత్త కాపాడుతుంది. ఎందుకంటే వీళ్ళకి వృషభ రాశి వాడికి రాష్ట్రాధిపతి, పైగా షష్టమాధిపతి కూడా శుక్రుడే. షష్టమాధిపతి ఎప్పుడైతే నీచిపడతాడో అప్పుడు కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి ఏంటంటే దూర ప్రయాణాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు నుంచి తిరిగి కూడా వస్తారు. ఈ మాసంలో ఆగస్టు మాసంలో మధ్య నుంచి కొంతమంది వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అనేది బాగుంటుందని చెప్పాలి. విద్యార్థులకి 4వ స్థానం 4వ రాశి బాగానే ఉంది కాబట్టి, పైగా 18 రవిశంకరం కూడా అవుతుంది. విద్యార్థులకే ఇబ్బంది లేదు, వాళ్ళు బాగానే ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతి నీచిపడతాడు కాబట్టి కొంత వాళ్ళకి ఫోకస్ తగ్గే అవకాశం ఉన్నా కూడా బృహస్పతి వల్ల, శని భగవాన్ వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల విద్యార్థులు బాగానే రాణిస్తారని చెప్పాలి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొత్త ఉద్యోగాలు దక్కే అవకాశం ఏమైనా ఉందంటారు ఈ మాసంలో? వృషభ రాశి వారికి ఉద్యోగ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కారణం ఏంటంటే వీళ్ళకి ఉద్యోగానికి సంబంధించి, వృత్తికి సంబంధించిన అధిపతి శని భగవానుడు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి కొత్త ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వెంటనే వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ పురోగతి, ఇంక్రిమెంట్లు కానీ, లేకపోతే కొత్త ప్రమోషన్స్ రావడం అట్లాంటివి కూడా జరుగుతాయి. అటువంటి విషయంలో వీళ్ళకి ఎటువంటి సమస్య లేదు. పైగా ద్వితీయ స్థానంలో కుజుడు వస్తున్నారు సంక్రమణంలో మొదటి వారంలో. దాని అర్థం ఏంటంటే వీళ్ళు కొంతమంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళే అవకాశం కూడా ఉంది, లేదా ఫారిన్ కంపెనీస్ ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంది. అలాంటివి కూడా జరుగుతాయి వాళ్ళకి. కాబట్టి ఆ విషయంలో కూడా, పైగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మాసం మధ్యలో బుధాదిత్యోగం కూడా ఫామ్ అవుతుంది. అప్పటిదాకా వీళ్ళకున్న కన్ఫ్యూజన్ పోయి కొత్త ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా వస్తాయి వీళ్ళకి. తద్వారా ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువ. సంతానం ఈ మాసంలో కొంచెం ఆలస్యం అవ్వచ్చు. శుక్రుడు నీచిపడి ఉండడం వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు కొత్తగా పుట్టే వాళ్ళకి. సంతానం ఉన్న వాళ్ళకి
వాళ్ళకి సంబంధించిన ఎవరికైతే కూతుళ్ళు ఉంటారు, వాళ్ళకి కూతురు అంటే అమ్మాయిలు, బిడ్డలు అంటే ఉంటారు, వాళ్ళతో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారు? వృషభ రాశి వాళ్ళకి సప్తమాధిపతి కుజుడే. ఇక్కడ కుజుడు తృతీయ స్థానానికి మారుతాడు మొదటి వారం. ఎప్పుడైతే తృతీయ స్థానానికి మారుతాడో మ్యాటర్స్ మూవ్ అవుతాయి. ఇప్పటిదాకా ఏమైందంటే రాశి మీద కుజ సంచారం ఉంది. ఏ రాశి మీద కుజ సంచారం ఉంటుందో ఆ రాశి వాళ్ళకి ఆ సమయంలో కొంత ఒక రకమైన రెస్ట్లెస్నెస్ ఉంటుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు దుదుడుగ్గా ఉంటాయి అన్నమాట. అంత తేలిగ్గా తీసుకుంటారు, దాని తర్వాత బాధపడతారు. అది తగ్గిపోయి ఇప్పుడు ద్వితీయ స్థానానికి మారగని ఇలాంటి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? కుటుంబ వాతావరణం కొంచెం హడావుడిగానే ఉంటుందని చెప్పచ్చు ఈ మాసంలో. కారణం ఏంటంటే కుజుడు అన్నాడు కుటుంబ వాతావరణం. కుజుడు ఎప్పుడైతే కుటుంబ వాతావరణం ఉన్నాడో ఒక రకమైన సందడి హడావుడి కనిపిస్తుంది. అది దేని వల్లనే కావచ్చు, బహుశా ఏమైనా కొత్త కారు తీసుకున్న వల్ల కావచ్చు, లేకపోతే దూర ప్రయాణం సంబంధించిన ఏర్పాట్ల వల్ల కావచ్చు. ఇట్లా రకరకాల కారణాల వల్ల ఈ ఇంట్లో కుటుంబ వాతావరణంలో హడావుడి కోలాహలం కనిపిస్తుంది. గురుగారు ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం ఏదైనా అనుకుంటూ ఉంటారు కదా, ఈ పెట్టుబడులు పెట్టే విషయంలో అయినా కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకుంటే ఇవి చెయ్యొచ్చు అంటారా? పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం స్టార్ట్ చేయడం వీళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళకి సంబంధించి పంచమ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. పంచమ స్థానంలోకి శుక్రుడు వచ్చి ఎప్పుడైతే నీచపడుతున్నాడు వీళ్ళకి, పైగా రాష్ట్రాలు కొంచెం ఈ పెట్టుబడుల విషయంలో ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ ఆశకి ఎక్కువ పోయి కొంచెం తప్పడలు వేసే అవకాశం. అయితే బుధుడి సంక్రమణం బాగుంది, రవి సంక్రమణం బాగుంది కాబట్టి, పైగా శని భగవాన్ దృష్టి కూడా ఉంది కాబట్టి, శని భగవాన్ దృష్టి రాశి మీద ఉంటుంది బాగుంది కాబట్టి అవి చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండడమే చెప్తాను. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. శని భగవాన్ సపోర్ట్ ఉంది వీళ్ళకి, పైగా బృహస్పతి సపోర్ట్ ఉంది. వీళ్ళు ఆర్థిక పరంగా వీళ్ళు ఎప్పుడైతే కొత్త వెంచర్స్ పెట్టుకుని వాళ్ళు రన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉంటుంది. మరి గురుగారు ముఖ్యంగా వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? ఒక రకంగా చెప్పాలంటే అమావాస్య తర్వాతనే బాగుంటుంది. కారణం ఏంటంటే రవి మంచి సంక్రమణం ఉంటుంది వీళ్ళకి, బుధుడు మంచి సంక్రమణం ఉంటుంది, తర్వాత కుజ సంక్రమణం కూడా 2వ వారం నుంచి జరుగుతుంది కాబట్టి అయితే అమావాస్య 12వ తారీఖు వస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే అమావాస్య తర్వాతనే మంచి బాగా ఉండే అవకాశం సార్. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో వృషభ రాశి వారికి అనలైజ్ చేస్తే ఏదైనా హెచ్చరిక ఉందంటారా? దీని పట్ల వృషభ రాశి వారు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటే మీరు ఏం చెప్తారు? వీళ్ళు వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండదు. కుజుడు 2వ స్థానానికి మారుతున్నాడు కాబట్టి వాహనం నడిపే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేప్పుడు అయితే కొన్ని అనుకూల ప్రభావాలు ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి మొత్తం మీద. అయితే వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణంలో ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది, ఎక్కువ గొడవలు పడకూడదు. అవి తప్పించి మిగతా ధనం విషయంలో అటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు బాగా మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది? వీళ్ళకి దత్తాత్రేయ ఆరాధించాలి. లక్ష్మీదేవి. దత్తాత్రేయ ఎందుకంటే బృహస్పతి సంబంధించిన అనుకూలత వస్తుంది. లక్ష్మీదేవి ఎందుకంటే సుఖ భగవానుడు ఎప్పుడైతే నీచిపడుతున్నాడు దానికి సంబంధించిన దుష్ప్రభావం తగ్గించుకోవాలి. లక్ష్మీదేవి ఆరాధన చేస్తే వీళ్ళకి ఈ పెట్టుబడుల విషయంలో, తర్వాత వీళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.